నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పం మల్లనూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రమేష్ అని 45 ఏళ్ల వ్యక్తి వికలాంగురాలు హారతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వికలాంగురాలపై అత్యాచారానికి పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం వికలాంగురాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని హారతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా పేరు కుమార్, మల్లనూరు. మా అన్న కూతురు ఆర్తి అనే పాప అంగవైకల్యంతో ఇంట్లోనే మా బెడ్ పైన ఉంటుంది. కదలలేదు, మెదలలేదు. ఇక మాట్లాడడం కూడా కష్టము, నిలవడానికి కాదు, కాళ్ళు చేతులు రావు. అలాంటి దీన స్థితిలో ఉన్న పాపని ఒక లుచ్చముండా కొడుకు పశువులా ప్రవర్తించి ఆ పాపని చెడిపేసినారని ఆ బాధ చెప్పాలంటే మాకే కష్టంగా ఉంది. చెప్పడానికి కూడా ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. ఈ కుప్పం నియోజకవర్గంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మనసున్నవారు ఉన్నారు. ఈ పాపకి న్యాయం జరిగే విధంగా మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని మనసు విప్పి చేతులకు కోరుకుంటున్నాను. అలాంటి పశువుకి తగిన శిక్ష పడి ఇంకా ప్రతి ఎక్కడైనా కానీ ఎక్కడా సరే అలాంటి అన్యాయం జరగకుండా పోరాడతామని మా దళిత సంఘాలతో చేరి, ప్రజా సంఘాలతో చేరి ప్రతి ఒక్కరితోనూ కలుపుకొని ఈ ఉద్యమం చేపించి మేము విజయం సాధించాలని కోరుకుంటూ ఆ పాపకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. అలాంటి పశువుకి వెంటనే అధికారులు అరెస్ట్ చేసి వాడిని ఉరి తీయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి చర్య ఇంక ఎక్కడా కానీ జరగకుండా చూస్తారని అధికారులను కోరుకుంటున్నాం. ఇలాంటి మృగాలు ఇంకా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఇలాంటి మృగాలకి బుద్ధి వచ్చే విధంగా మనకు శిక్ష పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రార్థిస్తున్నాం. என் பேர் பெருமாள். நான் முல்லானூரில் இருக்கிறோம், வில்லேஜில் இருக்கிறவங்க. இது மாதிரி அக்கா வீட்டான ஒரு பிரச்சனைன்னு சொன்னாங்க. சரி என்னான்னு போயிட்டு பார்த்தாக்கா அவங்க அக்கா வீட்டுக்கு ஆப்போசிட் இருக்கிற வீடு ஒரு ரமேஷ்னால போயிட்டு இது மாதிரி வீட்டான ஆரே இல்லை, அக்கா வீட்டில் கொஞ்சம் போதை, அதனால் அவர் இங்கே வெளியில் இருந்துக்கிறாங்க. அக்கா வேலைக்கு போயிட்டு பெங்களூரு. அக்கா மகா ஹேண்டிகேப் பெரிய அக்கா மகா, அவங்க 2 பேர் தான் வீட்டில் இருக்கிறாங்க. சின்ன பொண்ணு ஸ்கூலுக்கு போயிட்டு இருக்கு. அந்த நேரத்தை பார்த்துட்டு வீட்டு முன்னாடிக்கிற ஆள் ரமேஷ்னால சரக்கு போட்டு வீட்டுக்கு போயிட்டு அந்த பிள்ளைய பலவந்தமாக பண்ணி ரொம்ப இது பண்ணிக்கிறாங்க. அப்புறம் போய் நாங்கள்லாம் தெரிஞ்சு போன பின்னாடி ரொம்ப நல்லா உடம்பெல்லாம் கடிச்சு எல்லாம் வச்சுக்கிறாங்க. சரி என்னான்னு போட்டு பார்த்துட்டு ஒரு கொஞ்ச நேரம் பார்த்து பின்னாடி வஜ்ரவல்லின்னு சொல்லிச்சு. அதனால தான் நாங்கள் ஹாஸ்பிட்டல் அட்மிட் பண்ணி வச்சுட்டாங்க. எங்களுக்கு நீங்கள் தான் ஏதோ వ్యవసాయం పని న్యాయం పని ఉங்களை నమ్మి தான் வந்திருக்கோம். మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.